వెల్కమ్ టు టీ నెస్ట్. ఈరోజు మనం మొహమ్మద్ అలీ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాజీ హోమ్ మినిస్టర్ గారు గురించి తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజు నుంచి నేటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ క్రమశిక్షణ గల నాయకుడిగా, క్రమశిక్షణ గల కార్యకర్తగా, బీఆర్ఎస్ పార్టీ సైనికుడిగా కూడా సేవలు అందిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా మొహమ్మద్ అలీ గారు చురుగ్గా పాల్గొన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడిచినారు. ఉద్యమం మొత్తం కూడా కేసీఆర్ అంటే ఉండినారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో వీరి కృషి అమోఘము అని చెప్పవచ్చును. కేసీఆర్కు నమ్మిన బొంటుగా కూడా మొహమ్మద్ అలీ గారు సేవలు అందించారని చెప్పవచ్చును. టీఆర్ఎస్ పార్టీకి మైనారిటీ సెల్ విభాగం అధ్యక్షుడిగా కూడా పనిచేసినారు. 2001 నుంచి 2014 వరకు కూడా కేసీఆర్ ఏ కార్యక్రమం అప్పచేత ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయట్లను, తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఊర్తిన ఎగిరేబడిలాగా చేసి తెలంగాణ సాధించడంలో కూడా అలీ గారి కృషి అమోఘం అని చెప్పవచ్చును. కొన్నిసార్లు అప్పుడు పార్టీలో ఒడిదుడుకులు ఎదిరినప్పటికీ కూడా వాటిని తట్టుకుని నిలబెట్టడంలో కూడా కేసీఆర్ ఎన్నంత ఉండటంలో కూడా మొహమ్మద్ అలీ గారి పాత్ర ఎనలేదని చెప్పవచ్చును. ఉద్యమ సమయంలో కొంతమంది కేసీఆర్ను వాడుకొని వదిలేసి ఎమ్మెల్యే పదవి పొంది ఎమ్మెల్యేల పదవులకు కూడా వాడుకొని వదిలేసి ఆ తర్వాత పార్టీని కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికి కూడా మొహమ్మద్ అలీ గారు కేసీఆర్ అంటే ఉండి కేసీఆర్ అడుగుజాలను నడిచి తెలంగాణ ఉద్యమాన్ని సాధించడంలో వీరి పాత్ర క్రియాశీలకమైందని చెప్పవచ్చును. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారం కైవసం చేసుకోవడము, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడము జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయితే డిప్యూటీ సీఎంగా తెలంగాణ రాష్ట్రానికి మొహమ్మద్ అలీ గారు సేవలు అందించారని చెప్పవచ్చును. తెలంగాణ రాష్ట్ర తొలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మొహమ్మద్ అలీ అనే పేరు మొట్టమొదటిగా చెప్పుకోవచ్చును. ఒక పక్క డిప్యూటీ సీఎంగా బాధ్యత వహిస్తూ మరోపక్క 2014 నుంచి 2018 వరకు కూడా మొహమ్మద్ అలీ గారు రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. రెవెన్యూ శాఖ మంత్రులుగా అత్యంత కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడినాయని చెప్పవచ్చును. అంతేకాకుండా ఎక్కడైనా సరే భూములు కబ్జా అయినా అన్యాక్రాంతమైనా వాటన్నిటిని గుర్తించి వాటిని ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవడంలో అలీ గారి కృషి ఎనలేదని చెప్పవచ్చును. అదేవిధంగా భూ సమస్యలను పరిష్కరించడం కోసం, భూ వివాదాలను లేకుండా ఉండటం కోసం కూడా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంలో అలీ గారి కృషి ఎనలేదని చెప్పవచ్చును. అదేవిధంగా అదే సమయంలో స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ కూడా నిర్వహించినారు. ఆ సందర్భంలో రిజిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా సక్రమంగా ఉండేలాగా, రిజిస్ట్రేషన్ చేయాలంటే అన్నీ కూడా క్రమబద్ధంగా ఉండేలాగా చేయడంలో కూడా వీరి కృషి ఎనలేదని చెప్పవచ్చును. ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆస్తి కానీ ప్రైవేట్ ఆస్తి కానీ కబ్జా గురి కాకుండా, అన్యాక్రాంతికి గురి కాకుండా, దోపిడీదారు చేతిలో ఉండకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చి అది ఆస్తి ఎవరిదైతే వాళ్ళకి చెందే విధంగా ఆస్తిని సంరక్షించడం కోసం ప్రత్యేక హక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చిన ఘనత మన అలీ గారికి దక్కిందని కూడా చెప్పవచ్చు. ఆ తర్వాత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయంలో వీరి పాత్ర అమోఘము అని చెప్పవచ్చును. ఆ తర్వాత 2018లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఆ సమయంలో కూడా మొహమ్మద్ అలీ గారు కీలకమైన హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. హోంశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అలీ గారు అనేక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. మహిళల పట్ల కానీ, అదేవిధంగా విద్యార్థుల పట్ల కానీ, లా అండ్ ఆర్డర్లను కానీ అన్నిటినీ కంట్రోల్ ఉంచడంలో వీరి కృషి అమోఘం చెప్పవచ్చును. ఇప్పుడు హైదరాబాద్ సిటీ మొత్తం కూడా కెమెరాలు ఏర్పాటు చేయడంలోను, హైదరాబాద్ ఏ ఘోరం కానీ జరిగినా వెంటనే నిందితులను గుర్తించడము, నిందితులు శిక్ష పడేలాగా చేయడంలో కూడా హైదరాబాద్ పోలీసులు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని కూడా చెప్పవచ్చును. అంతేకాకుండా తెలంగాణలో యువకులకు తెలంగాణలోనే ఉద్యోగాలు వచ్చే విధంగా అనేక నోటిఫికేషన్లు ఇవ్వడంలో కూడా, పోలీసు నోటిఫికేషన్లు ఇవ్వడంలో కూడా వీరి కృషి అనలేదని చెప్పవచ్చును. మరో ముఖ్యంగా ఎక్కడైనా సరే ఏ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ, మరి ముఖ్యంగా తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అంటే తెలంగాణ ప్రజలకు
పోలీసులకు మధ్య ఒక వారధగా ఏర్పాటు చేసి, పోలీసులు అంటే ఒకప్పుడు భయం ఉండేది, ఆ భయాన్ని మొత్తం పోగొట్టి పోలీసులు అంటే ఒక ప్రజాసేవకులు, పోలీసులు అంటే మన రక్షక భటుకులు అనే విధంగా కూడా ప్రజల్లో ఒక క్రియేటివ్నెస్ అంటే అవేర్నెస్ క్రియేషన్ చేసి వాళ్ళకి పోలీసుల మధ్య అనుసంధానంగా కూడా మీటింగులు అంటే వారోత్సవాలు జరపడం అంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు పోలీసులకు కూడా మంచి మంచి ఫ్రెండ్లీ వ్యవస్థ ఉండటం వల్ల నేరాలు కూడా తగ్గుముఖం పెట్టడంలో కూడా వీరు కృషి చేశారు. వీరు చేసిన కాలంలో అత్యధిక క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉండేది కూడా చెప్పవచ్చును. హైదరాబాద్ దేశంలోనికి తలమునకంగా ల్యాండ్ ఆర్డర్ను కూడా మెయింటైన్ చేసినంత అలీ గారి దగ్గర చెప్పవచ్చును. అలీ గారి హయాంలోనే హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ రూమ్ను నిర్మించడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ వలన హైదరాబాద్ మొత్తం కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో చేతిలోనే ఉంటుందని చెప్పవచ్చును. ఎక్కడికైనా అవాయన సంఘటన జరిగినా, లేకపోతే అసంఘిక కార్యక్రమాలు జరిగినా, లేకపోతే ఎక్కడైనా దోపిడీలు జరిగినా, మర్డర్లు జరిగినా, కాల్పులు జరిగినా అన్ని వివరాలు అన్నింటినీ ఎక్కడైనా ఖాయం జరిగిన వెంటనే తెలిసిపోయే విధంగా ఏ ప్రాంతం జరిగింది, ఏ నెట్వర్క్లు జరిగింది తెలుసుకునే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ను కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంటుంది. అప్పుడు నిందితులను పట్టుకోవడం కూడా సులభతరం అవుతుంది. అదేవిధంగా బాధితులకు కూడా రక్షణ కూడా తొందరగా చేయవచ్చును. బాధితులను కూడా తొందరగా రక్షించడం కాకుండా వారికి కూడా మంచి సదుపాయాలు కల్పించే విధంగా కూడా ఈ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ పనిచేస్తుందని కూడా చెప్పవచ్చును. ఈ కమాండ్ కంట్రోల్తో పాటు పోలీసు ఉద్యోగాల్లో కూడా తెలంగాణ వ్యవస్థకి ఎక్కువ అవకాశాలు ఇచ్చే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని కూడా నెరవేర్చడంలో కూడా వీరి కృషి అమోఘం అని చెప్పవచ్చును. అతను ఎమ్మెల్యేగా కాకపోయినప్పటికీ శాసనమండలి సభ్యులుగా ఉంటూ అనేక పర్యాయాలు పనిచేసినప్పటికీ ఇప్పుడు కూడా శాసనమండలి సభ్యులుగా కొనసాగుతున్నప్పటికీ కూడా అధికారం లేదని కొంతమంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవి అనుభవించి, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా అనుభవించి, అనేక పోస్టులు అనుభవించి, ఆ కాంట్రాక్టులు అనుభవించి అనుభవించి కేసీఆర్ అధికారం లేని మరుసటి రోజు పార్టీ వదిలిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా మహమ్మద్ అలీ సార్ మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎలా ఉన్నారు ఈరోజు కూడా అలాగుండి కేసీఆర్ పక్కనే నడుస్తున్నారు. కేసీఆర్కి నమ్మిన బంటుగా కూడా ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్ళటమే జరుగుతుంది. మరలా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని కూడా ప్రజలకు తెలియజేయడంలో చైతన్యం అవుతున్నారు. రేవంత్ రెడ్డి అబద్ధాల మీద అధికారం వచ్చేది తప్ప అతనికి ప్రజలు చేసింది ఏం లేదని కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 6 గ్యారెంటీలతో అమల్లో ఇస్తామన్న చెప్పి సేవకు 6 గ్యారెంటీ కూడా ఇవ్వట్లేదని ఈ విషయాన్ని అన్నింటిని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని కూడా మహమ్మద్ అలీ సార్ చెప్పినారు. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా చర్చ జరుగుతుందని, కేసీఆర్ లేని లోటు తెలుస్తుంది కాబట్టి కేసీఆర్ నాయకత్వంలోనే మరలా తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని ప్రజలందరూ భావిస్తున్నారని, త్వరలోనే కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని, కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం కాకుండా తెలంగాణలో యువతి యువకులకు మళ్ళీ మహిళలకు కూడా అదేవిధంగా వృద్ధులకు కూడా అన్ని రకాలుగా ప్రయోజనం చేకూర్చాలంటే, అన్ని వర్గాలకు కూడా ప్రయోజనం చేకూర్చాలంటే అది ఒక కేసీఆర్ వల్లనే సాధ్యమని కూడా ప్రజలు భావిస్తున్నారని, అందుకని ఎప్పుడు కూడా కేసీఆర్ కొన్ని కారణాల వల్ల ప్రజలు రాకపోయినప్పటికీ త్వరలో ప్రజల్లోకి వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ నిలదీయటమే కాకుండా రేవంత్ రెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి తమ పార్టీ ఎప్పుడు ప్రజలన్నీ ఎన్నంటే ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించిన నాయకులపైన మరియు బీఆర్ఎస్ పార్టీ పైన లేనిపోయిన కేసులు, తప్పుడు కేసులు పెడుతుందని కూడా అంటున్నారు. ఈ కేసులన్నింటి కూడా వాటికి బలం లేదని కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై దృష్టి పెట్టాలి తప్ప కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కూడా సూచిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు దిగితే భవిష్యత్తులో అతనే ఇబ్బంది పడాల్సి వస్తుందని కూడా, చట్టం ముంగల అతను కూడా ఒక దోషిగా నిలబెట్టే రోజు కూడా వస్తుందని కూడా మహమ్మద్ అలీ హెచ్చరించారని కూడా చెప్పవచ్చును. ఇంకా తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడుగా సిద్ధంగా ఉందని కూడా అంటున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళ ముగ్గురు కూడా ప్రజల్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి చేసిన మోసాలను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధ హామీలను అన్నింటిని కూడా ప్రజల ముందు ఉంచడం జరుగుతుందని, ఆనాడు కేసీఆర్ పాలనకు నేడు రేవంత్ రెడ్డి పాలనకు తేడా అడగమని కూడా ప్రజలను అడుగుతుంటే, ప్రజల నుంచి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే కేసీఆర్ వల్లనే మాకు లబ్ధి గురించి చెబుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి వల్ల మేము లబ్ధి చేకూర్చలేదు, రేవంత్ రెడ్డి వల్ల మేము బాగుపడలేదు అని అంటున్నారంటే దానికి కారణము అసమర్థ నాయకుడు వల్లనే అసమర్థ పాలన జరుగుతుందని కూడా అన్నారు. కేటీఆర్ పైన అబద్ధ కేసు ఒక దేనికి
ఏం చేయాలో అర్థం కాక కేటీఆర్ని ఒక ఈ ఫార్ములాని ఒక కేసును తప్పుడు కేసును బనాయించారు తప్ప ఆ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు ఇప్పటికీ ప్రభుత్వం దొరకలేదని కూడా అన్నారు. ఇప్పుడు ఈ ఫార్ములా కాంగ్రెస్ వల్ల దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు మంచి పేరు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫార్ములా లాంటి ఐటీ కంపెనీలు లాంటి తేటం చేతకాక ఈ ఫార్ములా కేసులో అవినీతి జరిగిందని ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందని 50 నుంచి 50 కోట్ల మేర ఇతర కంపెనీలకు వెళ్ళినాయని కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్పడం తప్ప ఎక్కడ నిరూపించలేకపోయారు. ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ ఈశాన్య కాల్చారు, ఈడీ ఈశాన్య కాల్చారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఆధారాలు లేకపోవడం వలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ పైన ఎలాగైనా తప్పుడు కేసు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కేసు పెట్టిన తప్ప మరొకటి కారణం కాదని కూడా చెప్పవచ్చును. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ కడిగి మృత్యుల్లో బయటకు వస్తారని కూడా మహమ్మద్ అలీ గారు ఎంతో ఆశాభావాన్ని వ్యక్తం చేసినారు. భవిష్యత్తులో కూడా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి కాబోయే నాయకుడు అవుతారని, కేసీఆర్ తర్వాత హరీశ్వరరావు, కేటీఆర్, కవిత వీళ్ళు ముగ్గురు నాయకత్వంలోనే పార్టీ ఎంతగానో ముందుకెళ్తుందని కూడా అలీ సార్ చెబుతున్నారు. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మేము ఎంతవరకు చూడలేదని, అన్ని అబద్ధాల హామీలతో పూటగలపడం తప్ప పది చేసింది ఏం లేదని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టి ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి తప్ప ఇలాంటి దొంగ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి అదేవిధంగా ఏదో ఒక పూర్వకంగా ప్రజలను డైవర్ట్ చేయాలని డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని ఆలోచిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజానికం తగిన బుద్ధి జీవితాన్ని కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకొని ప్రజలకు అనుగుణంగాను ప్రజాసేవ చేయాలి తప్ప ఇలాంటి తప్పుడు కేసులతో పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధిస్తే త్వరలో తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా మహమ్మద్ అలీ సార్ హెచ్చరించారు. తామంతా కూడా కేసీఆర్ అంటే నడుస్తామని, నా తుది శ్వాస వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపునే కేసీఆర్ వైపునే ఉంటాను కానీ మళ్ళీ ఏరే ఆలోచన లేదని కూడా మహమ్మద్ అలీ సార్ అంటున్నారు. నా జీవితం మొత్తం కూడా కేసీఆర్తోనే ముగిస్తానని కూడా తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అజెండాగా ముందుకెళ్తాను తప్ప ప్రజలకు సేవ చేయాలంటే ఒక కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుందని, బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని తెలంగాణ ప్రజలకు అందరూ భావిస్తున్నారని, త్వరలోనే కేసీఆర్ జనాల్లోకి రావడం జరుగుతుందని, ప్రజల సమస్యలన్నింటినీ అమలు కోసం రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తెచ్చి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీశ్వరరావు కానీ కవిత కానీ అందరూ కూడా ప్రజల వైపు ఉండి ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారని కూడా తెలియజేస్తారు. ఇప్పటికీ హరీశ్వరరావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి వచ్చి రేవంత్ రెడ్డి పాలన పైన కానీ ప్రజల తరపు నిలబడటం జరుగుతుందని, రేవంత్ రెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీలను కానీ అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం తీవ్రం చేస్తుందని కూడా మహమ్మద్ అలీ సార్ హెచ్చరించినారు. ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా ప్రతి ఒక్క ఇంట్లో కానీ బజార్లో కానీ ఒక శిక్ష జరుగుతుందని, కేసీఆర్ లేకపోవడం వలన తెలంగాణలో అన్ని రంగాలు వెనకబడి ఉన్నాయని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చాలా బలహీనంగా ఉందని కూడా చర్చ జరుగుతుందని కూడా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని, మరలా సీఎంగా కేసీఆర్ సీఎం కావడం ఖాయమని కూడా మహమ్మద్ అలీ సార్ జోష్యం చెప్పారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.